గొడవ అనేది ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చినా తర్వాత చాలా రోజుల వరకు నీ మైండ్లో ఆలోచనలతో నీ మనశ్శాంతిని దోచేస్తుంది. కాబట్టి గొడవని స్మార్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే ఇంకా చిక్కుల్లో పడతాం. అలాంటప్పుడు ఈ టిప్స్ ట్రై చేసి చూడు. నెంబర్ 1, గొడవతో సంబంధం లేకుండా వాళ్ళని ఏదో ఒకటి అంటూ తక్కువ చేయాలని చూడకు. ఎందుకంటే అది గొడవని ఇంకా ఎక్కువ చేస్తుంది తప్ప సాల్వ్ చేయదు. నెంబర్ 2, ఏదైనా అనే ముందు అవతల వాళ్ళు ఏమంటున్నారు అనేది సరిగ్గా విను. అప్పుడే నిన్ను కంట్రోల్ చేసుకుని వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకుంటావు. నెంబర్ 3, వెంటనే వచ్చే కోపాన్ని అదుపు చేయి. ఎందుకంటే ఆ టైంలో ప్రశాంతత అనేది నీ అసలైన ఆయుధం. నెంబర్ 4, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్ అనుకుంటావు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకరు ఆలోచిస్తారో అప్పుడు అంతా కరెక్ట్ అవుతుంది. లేదా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ మీ టైం కూడా తినేస్తారు. కాబట్టి వదిలేయండి. ఒకవేళ గొడవ సాల్వ్ అవ్వకపోయినా అట్లీస్ట్ స్మార్ట్గా హ్యాండిల్ చేశారని మీ మైండ్లో దాన్ని రిపీట్ చేసుకోకుండా అన్నా ఉంటారు. వీలైతే ఈ రీల్ని మీ కోపిస్ట్ ఫ్రెండ్కి పంపండి, లేదా వాళ్ళని కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే గొడవకి అందరికన్నా ముందు వాళ్ళే రెడీగా ఉంటారు. ఫాలో కొట్టు. మళ్ళీ కలుద్దాం.